నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ప్రభాస్ కొత్త లుక్ మీద అయితే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా మనం చూసినట్టయితే ప్రభాస్ చాలా లావుగా కనిపించాడు. సో ఇప్పుడు వచ్చిన పోస్టర్ని చూస్తే మాత్రం చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అందుకే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏంటి ఆ పోస్టర్ వెనుక అంత సన్న కనబడడానికి రీజన్ ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు ఒక పోస్టర్ అయితే మనకి రిలీజ్ అయింది రాజా సాబ్ ప్రభాస్ది. అందులో చాలా స్లిమ్గా కనబడుతున్నారు. మొన్నటిదాకా చూస్తే చాలా స్టౌట్గా కనిపించిన ప్రభాస్ ఈ సడన్గా ఇంత సన్నగా ఎలా అయ్యారు? బేసికల్గా ఇప్పుడు మన అనుష్కది షెట్టి పోలి షెట్టి రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు అదే నిన్న కాక మొన్నే కృష్ణంరాజు గారు చనిపోతే అనుష్కని చూసాము. మొన్న అదేదో ఈవెంట్లో అనుష్కని చూసాము. తెల్లారితే ఇది రిలీజ్ అయ్యింది. అంత సన్నగా ఎలా అయింది స్వీటీ అని అందరూ అనుకున్నారు. అంటే కొంచెం సినిమాలో కూడా చిన్న మ్యాజిక్ ఏదో చేశారు. ఈవెన్ రాజమౌళి గారి సినిమా అదేంటది హలల హలల కుంతల మన బాహుబలి, దాంట్లో కూడా ఆవిడ ఇంట్రొడక్షన్ అప్పుడు అలాగే కదా సన్నగా కనబడింది. సో విఎఫ్ఎక్స్ మ్యాజిక్ ఇట్లాంటివి ఏవేవో సెట్ చేశారు, అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి సీజీలో మేనేజ్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ అలాగే ప్రభాస్ గారిని కూడా అలా చేశారేమో ఇలా చేశారేమో అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. రాని తప్పులేదు. నెంబర్ 1 ఆ వర్క్లో అనుష్క బాహుబలి ఫ్లాప్ అయిందా? లేదే. పోనీ నేను వచ్చిన షెట్టి పోలి షెట్టి ఏమన్నా ఫ్లాప్ అయిందా? లేదు. మరి దీని మీద ఎందుకు అనుమానాలు? అంత అవసరమే ఉంది. మనకు టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ లేని నటుల్ని కూడా సృష్టించుకొని కూడా మనం సినిమాలు చేస్తున్నాం. అలాంటిది ఉన్న నటుల్ని ఇంకా అందంగా చూపించుకునే వెసులుబాట్లు వచ్చాయి. ఇప్పుడు మన సెల్ఫీ కెమెరాలోనే నుదుడు పెంచాలా, చిన్ను పెంచాలా, నోస్ని షార్ప్ చేయాలా, చీక్స్ని పెంచాలా అని అడుగుద్ది. నువ్వు చెప్పినట్టు చేస్తుంది, కళ్ళు పెద్దగా చిన్నగా. రైట్. మొహం తీసి మొహం మార్చే టెక్నాలజీలే వచ్చినప్పుడు ఉన్న మనిషిని అందంగా చూపించడానికి ఏమి ఉండదా? ప్రేక్షకులు అతను అలా కోరుకుంటున్నారు. నువ్వు బయట చూసి దీని మీద చూసి నువ్వెవరు దాన్ని లెక్కలేయడానికి? తెర మీద హీరోనే, బయట ఇంకోలా ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు నష్టం ఏంటి అంటే ఫ్యాన్స్ అడుగుతున్నారు. అదే ఒకప్పుడు ఈ కర్మ మనకి లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ లేవు కాబట్టి ఆర్టిస్ట్ ఇంటి నుంచి బయటికి వచ్చాడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడో కానీ ఆ మేడెక్కి ఇట్లా అంటా ఉంటాడు అంతే. అప్పుడు కూడా ఎక్కడి నుంచో ఇట్లా చూస్తారు. ఫోన్లే చేయలేచింది, ఆయనే స్టార్ అయి ఉంటాడు. వాళ్ళకి తెలియదు కూడా తెలియదు నిజంగా ఆయన స్టారా కాదా అని. ఇంత కనబడతాడు. చెయ్యి పడంటే ఆయనే హీరో అని చెప్పి వీళ్ళు వేసి ఇట్లా అంటారు. సరిగా చూడరు కాబట్టి అప్పుడు అంత రాయరు. సినిమాలో ఆయన్ని చూడడమే. కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేకుండా బాగా చూపించాలి. ఆ నగలు అవన్నీ వేసేసరికి అట్లా కనబడేవి. బొమ్మ భలే ఉండేవి, మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ తక్కువ ఉండి కింద కుండలాగా ఉంటే నువ్వు డ్రెస్ వేస్తే ఒకలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ అట్లా కాదు, షోల్డర్ తక్కువ ఉంటే ఇక్కడ ఇవి పెంచేవాళ్ళు ఇట్లా ప్లేట్స్ వేసి కింద అట్లా ఇచ్చేసరికి వాడు అందరు వీ షేపుల్లోనే కనబడి వచ్చేవాళ్ళు మనకి. అప్పుడు పాత రోజుల్లో అట్లా మేనేజ్ చేసేవాళ్ళు బొమ్మల్ని నగలతోని. సో సరే, అది ఆ గొడవ మనకి ఇప్పుడు ఎందుకులే. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యింది, అందంగా చూపించే అంటే అసలు ఆ మనిషి లేకున్నా సరే ఉన్నట్టు సృష్టించి మరీ సినిమా తీసే వెసులుబాటు వచ్చింది ఇవాళ రోజుల్లో. అట్లాంటిది ఉన్న మనిషిని అందంగా చూపిస్తే తప్పేంటి అంటున్నా. ప్రభాస్ ఏంటి ఇప్పుడు ఒక నిమిషం మనుషులకి వయసు అవ్వదా? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి వయసు, హీరోయిన్లకు వయసు అవ్వకూడదా? అట్లాగే ఉండాలా ఏంటి కొంపదీసి? సరే, కొంతమంది జీన్స్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, ఆయన మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఆయన జీన్స్ వేరు, ప్రభాస్ జీన్స్ వేరు, రామ్ చరణ్ జీన్స్ వేరు, అల్లు అర్జున్ జీన్స్ వేరు, ఎన్టీఆర్ జీన్స్ వేరు. ఎవరి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, ఎవరి మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంటుంది. అంతే కదా, దానికి ఏం చెప్తాం. వాళ్ళు అలా ఉన్నారు. కొన్ని సినిమాలు ఇప్పుడు విక్రమ్, సూర్య లాంటి వాళ్ళు అయితే సన్నగా ఉంటే పిక్కుపోతారు, బాడీ రమ్మంటే అట్లా వచ్చేస్తారు. వాళ్ళు వేరు. కమల్ హాసన్ గారు ఉంటారు, ఎన్ని గెటప్లు వేసినా సరే అందులో ఏదో పండిస్తారు, ఆయన వేరు. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కోలా ఉంటారు. ప్రేక్షకుడు కావాల్సింది 70 mm ఆ 6 అడుగుల కట్అవుట్ ఎంటర్టైన్ చేసిందా లేదా అని అంతే. మొన్న కాఫీ షాప్లోనేమో ముక్కు ఇట్లుంది, ఈరోజు బ్యూటీ పార్లర్లో ఏమో ఆ ముక్కు ఇటు తిరిగింది, పోస్టర్లో నిటారుగా ఉంది, అట్లా ఎట్లుంటుంది అని లెక్కలేసుకుంటూ కూర్చుని ఇక సినిమా ఎప్పుడు చూస్తాడు వీడు?
మొత్తం అవన్నీ ఏరుకుంటూ కూసరికి 2 గంటలు అయిపోతుంది. పైనుంచి నడుం వరకు వస్తాడు, ఒక గంట హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ అయిపోతుంది. మళ్ళీ కిందిగా చెప్పుల వరకు వచ్చి చూసేసి అరే హైట్ అనగానే సినిమా అయిపోతుంది. అంతే, ఇంకా సినిమా ఎప్పుడు చూస్తాడు వీడు ఈ లెక్కలన్నీ వేసుకున్నాక. ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, బాగుంటే బాగుంది, బాగాలేతే బాగాలేదు, అంతే. ఆ బాడీ షేమింగ్ ఎందుకు? నువ్వు సన్నగా ఉన్నావు కదా, ఎలా అయ్యావు, లావుగా ఉన్నావు కదా, సన్నగా ఎలా అయ్యావు, అలా ఎలా అయ్యావు, ఇలా ఎలా అయ్యావు, ఎందుకయ్యా? ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, ఇది సలార్ కన్నా ముందే తీసుండొచ్చు కదా. అట్లా అంటే మళ్ళీ ఇంకో రకమైన నెగిటివ్, సినిమా వాయిదాలు పడి చాలా లేట్ అయిపోయింది, దీన్ని కొనడానికి ఎవరు రావట్లేదు, ఇది ఎప్పటిదో పాత సినిమా, అప్పుడు ఎందుకు ఆగిపోయి ఉంటుంది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని నెగిటివ్ చేస్తారు. అంటే 5 ఏళ్ళు తీస్తున్నారంటే అబ్బాయి ఎంత కష్టపడ్డారో అనే రోజులు పోయాయి. 5 ఏళ్ళుగా తీస్తూనే ఉన్నారా అని అడిగే కాలం వచ్చింది కాబట్టి. అండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్నటి సినిమాలో రాకేష్ మాస్టర్ కనబడితే ఇది ఎంత పాత సినిమా అనుకున్నారు. హిట్ అవ్వాల హనుమాన్, అంతే. కథలో దమ్ముంటే అవన్నీ పట్టించుకోరు ఎవరు కూడా. ఇంకా చెప్పాలంటే మన జైలర్ రిలీజ్ అయింది కదా, జైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ముగ్గురు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో 3 ఉన్నారు చనిపోయిన వాళ్ళు. ఆ పొడవైన ఆ వివేక్ అయినా ఇంకొకరు ఆల్మోస్ట్ అంతే. ఇంకా మన కమల్ హాసన్ సినిమా ఇండియన్ ట్రైలర్ లోనూ వీళ్ళందరూ ఉంటారు. ఇండియన్ రిలీజ్ అయ్యాక కూడా ఇంకా అందులో అయితే చనిపోయిన వాళ్ళు 5 ఉన్నారు. మరి కథలో దమ్ముంటే ఏం పట్టించుకోరలే కానీ, అంటే చనిపోయిన వాళ్ళు ఉంటే సినిమా పాతది అనే లెక్కల్లో కూడా వస్తారు. ఇకపోతే ఓవరాల్గా చెప్పాలంటే రాజా సాబ్, ఇంతకుముందు రాజా డీలక్స్ అన్నారు, ఒక థియేటర్లో జరిగే హారర్ ఎలిమెంట్ చుట్టూ కథ తిరుగుతుంది అన్నారు, ఒకే ఇంట్లో జరుగుద్ది అన్నారు, రకరకాలుగా చెప్పారు. ప్రభాస్ ఇమేజ్కి సూట్ అవుతుందా లేదా అని కూడా చాలా లెక్కలు వేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ని ఇప్పుడు లుంగీలో ఏంటి ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడెప్పుడో ఈశ్వర్ చూశారు, మళ్ళీ ఇంకెప్పుడు చూసారు చెప్పు. తర్వాత అంతా కొంచెం క్లాసీగా ఏదేదో ఆయన పందాకు తగ్గట్టుగా వెళ్తున్నాడు. సో మళ్ళీ ఆ రేంజ్ మాస్ గెటప్ వచ్చేసరికి ఇది మళ్ళీ దీంట్లోనూ నెగిటివ్. అప్పుడెప్పుడో పోకిరిలో టక్కర్ దొంగలో ఉన్న మహేష్ బాబు మళ్ళీ లుంగి కట్టి మాస్ చేసే సినిమా ఫ్లాప్ అయింది, ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని కూడా రాస్తారు. సో ప్రతిదానికి సినిమా హిట్టా ఫట్టా అని రిలీజ్ అయ్యే వరకు తట్టుకుంటే మనిషి, రిలీజ్ అయిన తర్వాత దాని గురించి చర్చించుకోవచ్చు. అప్పటి వరకే ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేస్తారనమాట. డేట్కి ఒక ఆస్ట్రాలజీ, ఇది న్యూమరాలజీ, ఆ సైకాలజీ అన్నీ కలిపేసి పిండి చేసి వీడికి పిచ్చెక్కిన తర్వాత సినిమాకి వెళ్తాడు. నచ్చి చావదు వీడికి. ముందు ఎందుకు ఆ పిచ్చి పెంచుకోవడం? ప్లేన్కి వెళ్ళి అదేదో బొమ్మని నీట్గా చూసేసి వస్తే వీడికి తృప్తి, తీసిన వాళ్ళకి తృప్తి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, ఇది సలార్ కన్నా ముందే తీసుండొచ్చు కదా. అట్లా అంటే మళ్ళీ ఇంకో రకమైన నెగిటివ్, సినిమా వాయిదాలు పడి చాలా లేట్ అయిపోయింది, దీన్ని కొనడానికి ఎవరు రావట్లేదు, ఇది ఎప్పటిదో పాత సినిమా, అప్పుడు ఎందుకు ఆగిపోయి ఉంటుంది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని నెగిటివ్ చేస్తారు. అంటే 5 ఏళ్ళు తీస్తున్నారంటే అబ్బాయి ఎంత కష్టపడ్డారో అనే రోజులు పోయాయి. 5 ఏళ్ళుగా తీస్తూనే ఉన్నారా అని అడిగే కాలం వచ్చింది కాబట్టి. అండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్నటి సినిమాలో రాకేష్ మాస్టర్ కనబడితే ఇది ఎంత పాత సినిమా అనుకున్నారు. హిట్ అవ్వాల హనుమాన్, అంతే. కథలో దమ్ముంటే అవన్నీ పట్టించుకోరు ఎవరు కూడా. ఇంకా చెప్పాలంటే మన జైలర్ రిలీజ్ అయింది కదా, జైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో 3 చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో 3 ఉన్నారు చనిపోయిన వాళ్ళు. ఆ పొడవైన ఆ వివేక్ అయినా ఇంకొకరు ఆల్మోస్ట్ అంతే. ఇంకా మన కమల్ హాసన్ సినిమా ఇండియన్ ట్రైలర్ లోనూ వీళ్ళందరూ ఉంటారు. ఇండియన్ రిలీజ్ అయ్యాక కూడా ఇంకా అందులో అయితే చనిపోయిన వాళ్ళు 5 ఉన్నారు. మరి కథలో దమ్ముంటే ఏం పట్టించుకోరలే కానీ, అంటే చనిపోయిన వాళ్ళు ఉంటే సినిమా పాతది అనే లెక్కల్లో కూడా వస్తారు. ఇకపోతే ఓవరాల్గా చెప్పాలంటే రాజా సాబ్, ఇంతకుముందు రాజా డీలక్స్ అన్నారు, ఒక థియేటర్లో జరిగే హారర్ ఎలిమెంట్ చుట్టూ కథ తిరుగుతుంది అన్నారు, ఒకే ఇంట్లో జరుగుద్ది అన్నారు, రకరకాలుగా చెప్పారు. ప్రభాస్ ఇమేజ్కి సూట్ అవుతుందా లేదా అని కూడా చాలా లెక్కలు వేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ని ఇప్పుడు లుంగీలో ఏంటి ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడెప్పుడో ఈశ్వర్ చూశారు, మళ్ళీ ఇంకెప్పుడు చూసారు చెప్పు. తర్వాత అంతా కొంచెం క్లాసీగా ఏదేదో ఆయన పందాకు తగ్గట్టుగా వెళ్తున్నాడు. సో మళ్ళీ ఆ రేంజ్ మాస్ గెటప్ వచ్చేసరికి ఇది మళ్ళీ దీంట్లోనూ నెగిటివ్. అప్పుడెప్పుడో పోకిరిలో టక్కర్ దొంగలో ఉన్న మహేష్ బాబు మళ్ళీ లుంగి కట్టి మాస్ చేసే సినిమా ఫ్లాప్ అయింది, ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని కూడా రాస్తారు. సో ప్రతిదానికి సినిమా హిట్టా ఫట్టా అని రిలీజ్ అయ్యే వరకు తట్టుకుంటే మనిషి, రిలీజ్ అయిన తర్వాత దాని గురించి చర్చించుకోవచ్చు. అప్పటి వరకే ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేస్తారనమాట. డేట్కి ఒక ఆస్ట్రాలజీ, ఇది న్యూమరాలజీ, ఆ సైకాలజీ అన్నీ కలిపేసి పిండి చేసి వీడికి పిచ్చెక్కిన తర్వాత సినిమాకి వెళ్తాడు.
నచ్చి చావదు వీడికి. ముందు ఎందుకు ఆ పిచ్చి పెంచుకోవడం, ప్లేన్కి వెళ్ళి అదేదో బొమ్మని నీట్గా చూసేసి వస్తే వీడికి తృప్తి, తీసిన వాళ్ళకి తృప్తి.